విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రోగులకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 2వ అంతస్తులో చెలరేగిన మంటలు 4వ అంతస్తుకు వ్యాపించాయి. పలువురు రోగులు భయంతో పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న పలువురు రోగులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పుతున్నారు. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రోగులకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 2వ అంతస్తులో చెలరేగిన మంటలు 4వ అంతస్తుకు వ్యాపించాయి. పలువురు రోగులు భయంతో పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న పలువురు రోగులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పుతున్నారు. రైట్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్. శివ, ఇక్కడ విశాఖలో ఇండస్ హాస్పిటల్ సంబంధించి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఇది షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నప్పటికి కూడా ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఇక్కడ సుమారు 100కు పైగా రోగులు పైన చికిత్స పొందుతూ ఉంటారు. వీళ్ళంతా కూడా చికిత్స పొందుతున్న క్రమంలోని 2వ అంతస్తులోని ప్రధానంగా పొగలు చెలరేగినాయి. ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఇది 2 నుంచి 20 నిమిషాల్లోనే 2వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్కి ఇది తాకడం అయితే జరిగింది. ఓవరాల్గా ఇక్కడ అద్దాలు బద్దలు కొట్టి అదేవిధంగా సుమారు 10 ఫైర్ ఇంజన్లతోటి ఆర్పడం అయితే జరుగుతుంది మంటల్ని. మొత్తం పేషెంట్లందరినీ కూడా చుట్టూ ఉన్నటువంటి ఇక్కడ హాస్పిటల్ ప్రాంగణం, ఎక్కువగా హాస్పిటల్స్ ఉంటాయి ఈ ప్రాంతంలోని. ఈ హాస్పిటల్ అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా తరలించడం అయితే ప్రధానంగా జరిగింది. ఇక్కడే పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సహాయ చర్యలు కూడా కొనసాగించడం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూడొచ్చు, ప్రజలు కూడా గుమిగూడారు. ఇండస్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, ఇది కార్పొరేట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్కి సంబంధించి ప్రమాదం 2వ అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయి. ఫస్ట్ పెద్ద ఎత్తున పొగలు చెలరేయడంతో ఏమైందన్నది ఆందోళనతో వీళ్ళంతా చెక్ చేయడం జరిగింది. తేరుకునేలోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేయడం, 2వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్కి ప్రధానంగా ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో రోగులంతా కూడా పరుగులు తీసే పరిస్థితి అయితే నెలకొన్నది. ఈ చుట్టూ ఉన్నటువంటి హాస్పిటల్లో ఈ సుమారు 100 మంది రోగులను కూడా తరలించడం అయితే జరిగింది హుటాహుటిన. ప్రస్తుతానికి లోపల ఎవరైనా రోగులు చికిత్స పొందినటువంటి రోగులకు ఎవరికైనా ఎటువంటి ప్రమాదం ఏమైనా ఉందా, అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే వీళ్ళని బయటికి తరలించేందుకు ఇతర హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి సహాయ చర్యల కోసం చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రజలైతే గుమిగూడి ఉన్నారు, పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. ఇక్కడ క్రైన్ కూడా, ఈ పెద్ద క్రైన్ తోటి ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ రోగుల్ని బయటికి తరలించేందుకు చూస్తున్నారు. ఇక్కడ అద్దాలు బద్దలు కొట్టి ఈ ప్రాంతంలోని రోగుల్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ ఎవరైనా చిక్కుకుపోయారని, ఒక ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారన్న ఒక ఉద్దేశంతో అంతా కూడా తీక్షణంగా చెక్ చేయడం అయితే జరుగుతుంది. సుమారు 10 ఫైర్ ఇంజిన్లతోటి మంటలను అయితే ఆఫ్ చేయడం జరుగుతుంది. లోపల పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఇండస్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడున్నారు. హాస్పిటల్ పైనుంచి ఇంకా పొగలు మనకి ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హాస్పిటల్లో ప్రజల్ని బయటికి తరలిస్తున్నారు. ఇక్కడ చాలామంది నాయకులు కూడా వచ్చి ఉన్నారు. ఈ నాయకులు ఏంటంటే లోపల ఏం జరుగుతుందన్న ఆందోళన ప్రజలకు తెలియచేయాలి అన్నటువంటి అంశాన్ని చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడికి అనేక మంది నాయకులు వచ్చినారు. కేఏ పాల్, ఇక్కడ ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన కేఏ పాల్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఏం చెప్తారో చూద్దాం. అయితే అందరూ ఒకసారి వచ్చిస్తే బాగుంటుంది. ఏడి తమ్ముడు ఈశ్వర్ని చూసే నేను వచ్చాను.
ఈశ్వర్ దాగుంటున్నాడు. ఏడి ఈశ్వర్ ఏడి? నేను ఈశ్వర్ని చూసి పరిగెత్తుకొచ్చా చెప్పాలి. వెరీ గుడ్. ఉండరా బాబు, నువ్వు నెంబర్ 1 అని ఉండే. నెంబర్ 1 వద్దు. ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అమ్మా, ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ జరిగి 40 నిమిషాలు అయింది. 40 నిమిషాల్లో 15 మంది ఫైర్ డిపార్ట్మెంటు, పోలీసులు, హాస్పిటళ్ళు, డాక్టర్స్, నర్సెస్, మేనేజ్మెంట్ మంచి చర్య తీసుకున్నారు. కానీ దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తుంది ఎవరిదంటే, ఇక్కడ హాస్పిటల్ ఓనర్షిప్, మేనేజ్మెంట్ ఎక్కడ లోపాలు ఉన్నాయి, అత్యధికంగా ఇన్వెస్టిగేట్ చేసినంత వరకు హాస్పిటల్ క్లోజ్ చేయాలి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం ఆడుకోకూడదు. నేను ఇచ్చిన సలహా ఏంటంటే, గవర్నమెంట్కి, ముఖ్యంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కోట్లు, లక్షల కోట్లు. సో కనుక ఫైర్ డిపార్ట్మెంట్ బాగా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, మరలా చెప్తున్నాను, మెడికల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చక్కగా, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చేశారు. కానీ ప్రాణాలను కాపాడారు కానీ రాజకీయం వదిలేయండి. ఇక్కడ నిన్న నేను కేసీఆర్ గారికి బ్లెస్సింగ్ ఇచ్చి వచ్చా, నిన్న రేవంత్ రెడ్డి గారికి రాత్రి బ్లెస్సింగ్ ఇచ్చి వచ్చా. కనుక ఇలాంటి చర్యలు జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు. మనం ప్రేయర్ చేయాలి. ప్లాన్